శుభ్రంగా కడిగిన చికెన్లో ఉప్పు కారాన్ని రుచికి సరిపడా వేసుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి 2 నిమ్మకాయలని రసం పిండుకొని వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకొని కలుపుకొని మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఉల్లిపాయ టమాటా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కొబ్బరి, జీడిపప్పు, గసగసాలను పేస్ట్ వేసుకొని కలుపుకొని నూనె పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, కర్రీ పౌడర్ని యాడ్ చేసుకొని ఇందులో ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో చికెన్ కర్రీని కలుపుకుంటూ ఉండాలి. చికెన్ కర్రీ రెడీ అయింది. ఇందులో కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టేస్టీగా చికెన్ కర్రీ రెడీ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఏ విధంగా ఉందో కామెంట్